ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మూసిని ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే అదే మూసిలో కెమికల్ వ్యర్థాలు యథేచ్ఛగా కలుపుతున్న కళ్ళు మూసుకుంటోంది. నగరంలోని ఓ ప్రదేశంలో ప్రమాదకర కెమికల్ వ్యర్థాలు కలుపుతున్న ట్యాంకర్స్ను స్థానికులే పోలీసులకు పట్టించారు. అక్రమార్కులకు కాలుష్య నివారణ శాఖ అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రమాదకర దందా ఎక్కడ జరుగుతోంది? వాచ్ ఇట్. హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్ వద్ద మూసీలో గత అనేక సంవత్సరాలుగా ప్రమాదకర రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయి. ఆ వ్యర్థాలన్నీ గ్రేటర్ శివార్లోని బాలానగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కెమికల్, ఫార్మా కంపెనీల నుంచి కొందరు అక్రమార్కులు ట్యాంకర్లలో తెచ్చి మూసీలో కలుపుతున్నారు. 3 నెలల క్రితం ఈ దొంగచాటు వ్యవహారాన్ని గమనించిన స్థానికులు మాటు వేసి సోమవారం అర్ధరాత్రి ట్యాంకర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మూసీ ఒడ్డున కొందరు ఇసుక, కంకర డంపింగ్ చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి అక్కడ ఏర్పాటు చేసిన మ్యాన్ హోల్ ద్వారా ట్యాంకర్లలోని రసాయనాలను మూసీలోకి వదులుతున్నారు. ఒక్కో ట్యాంకర్లో 20,000 లీటర్ల ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని చెబుతున్నారు. ట్యాంకర్లలో ఏమి రవాణా అవుతోందో, ఎక్కడకు వెళుతోందో డ్రైవర్లకు తెలియకుండా ఆ దుర్మార్గులు డ్రైవర్లను మారుస్తూ మూసీలోకి పంపిస్తున్నారు. ఈ ట్యాంకర్ల కోసం స్థానికులు మాటు వేయగా రాత్రి వచ్చిన 3 ట్యాంకర్లలో ఒక డ్రైవర్ దొరికితే పోలీసులకు అప్పగించారు. 2-3 మంత్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము చూస్తున్నాం కానీ మాకు వెహికల్ దొరకట్లేదు. సో నిన్న ఏం చేశామంటే మేము మిడ్-నైట్ 12 o'clock నుంచి అక్కడ ఒక 10-15 మందిని కూర్చొని వెహికల్స్ ఎప్పుడు వస్తే చూసాము. చూస్తుంటే ఒక వెహికల్ వచ్చి లోపలికి వచ్చాక మేము వచ్చి ఏం చేస్తున్నావు బాబు అని అడిగాము. అడుగుతుంటే ఏం లేదు స్వామి, డ్రైనేజ్ వాటర్ పోస్తున్నాము అన్నాడు. డ్రైనేజ్ వాటర్ ఇక్కడ ఎందుకు పోస్తున్నారు? ఇక్కడ పోయేది కదా, డ్రైనేజ్ వాటర్ ఉంటే డ్రైనేజ్లో కలపాలి కానీ డ్రైనేజ్ వాటర్ ఇక్కడ పోయకూడదు అంటే, ఏడు నుంచి వచ్చినామంటే మేము షాద్నగర్ నుంచి తీసుకొచ్చినాం స్వామి, ఏదో గుజరాత్ కంపెనీ ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాము అని ఇంకొకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఓనర్ ఏమో వెళ్ళిపోయాడు. డ్రైవర్ను పట్టుకొని పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇసుక వ్యాపారం చేసే వ్యక్తితో కుమ్మక్కై అతనికి ట్యాంకర్కు 25,000 చొప్పున ఇస్తూ ప్రతిరోజు 4-5 ట్యాంకర్ల వ్యర్థాలన్నీ మూసీలో వదులుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్యాంకర్లు వచ్చినప్పుడు ఇసుక లారీలు అడ్డుగా పెట్టి అక్కడి నుంచే మ్యాన్హోల్ ద్వారా నదిలోకి రసాయనాలను వదిలేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. డంపింగ్ యార్డులతో కుమ్మక్కై ఇది ఒక పైసలకు కకృతి పడి ఒక్క లారీకి ఒక ట్రిప్కు 25,000 రూపాయలు తీసుకొని ఈ వ్యర్థాలను ఏదైతే మనకు బాలానగర్ కానీ షాద్నగర్ కానీ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి ఒక పకడ్బందుగా ప్లానింగ్ చేసి లారీలని అడ్డం పెట్టి ఈ మూసీలో పంపించడం జరుగుతుంది. దీని దిక్కించి ఇక్కడ అంతా నీరంతా కలుషితమై స్థానికంగా ఉన్న కొన్ని బస్తీలలో దగ్గర ఒక 5-6 నెలల సంది చూసుకుంటే ఒక 10-12 మంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇలాంటి కూడా రోగాలకు మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ పల్స్ రేటు పడిపోవడం ఇవంతా అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకి ఈ యొక్క వ్యర్థాలను పంపించడం చాలా ఎఫెక్ట్గా ఉంది. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కెమికల్ కంపెనీలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోకి వదిలేస్తున్నారు. కెమికల్ కంపెనీలు వ్యర్థాలను ఏం చేస్తున్నాయో, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాయో పరిశీలించి అజమాయిషీ చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యర్థాలు మూసీలో వదలడం వెనుక అధికారుల హస్తం కూడా ఉందని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. బాపుఘాట్ పరిసరాల్లో వదులుతున్న రసాయన వ్యర్థాల వల్ల ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చెబుతున్నారు. మరోసారి ఇలా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.